నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో అలర్జీస్, రైనైటిస్, టాన్సిలైటిస్ సమస్యలకు హోమియోపతి చికిత్స విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే. రైట్, రైనైటిస్ అండ్ అలర్జీస్కి రైనైటిస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? మెయిన్గా శ్వాస వ్యవస్థకు సంబంధించిన పై భాగంలో అంటే నోస్, సైనస్, ఫారింగ్స్ అండ్ స్వరపైటిక లారింగ్స్ ఇవన్నీ కూడా శ్వాస వ్యవస్థ యొక్క పై భాగంలో ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. సో వీటికి సీజన్ చేంజ్ అయినప్పుడు కానీ మ్యాక్సిమం 80 to 90% ఆఫ్ ద చిల్డ్రన్లో ఇమ్యూనిటీ తక్కువ అయినప్పుడు వచ్చే సమస్యలుగా పరిగణించవచ్చు. మెయిన్గా ఎక్కువ శాతం చూసేది ఏంటంటే అలర్జిక్ రైనైటిస్. రైనో మీన్స్ నోస్, ఓన్లీ నోస్ భాగంలో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఐదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బ్యాక్టీరియా కానీ వైరస్, లేదంటే కొంతమందిలో ఇమ్యూనిటీ కంప్లీట్గా తక్కువ ఉన్న వాళ్ళలో ఫంగస్, ఈ 3 రకాలైన ఆర్గానిజమ్స్ వల్ల వచ్చేది ఇన్ఫెక్షియస్ అలర్జిక్ రైనైటిస్. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తుంటాము, ఎస్పెషల్లీ 10 years బిలో పిల్లల్లో. సో ఇదే కాకుండా ఇంకోటి నార్ ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. సో దీంట్లో ఏంటంటే వెదర్ చేంజ్ అయినప్పుడు, అంటే ఎస్పెషల్లీ వర్షాకాలం కానీ చలికాలం, లేదంటే ఎక్కువ వెదర్ చేంజెస్తో పాటుగా ఎక్కువ పొగకు ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, కెమికల్ సబ్స్టాన్సెస్ కానీ, స్మోక్, ఎక్కువ స్ట్రాంగ్ ఓడర్స్, వీటి వల్ల వచ్చేది మనం నార్ ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. సో మెయిన్గా ఇది చిన్నపిల్లల్లో చూస్తుంటారు. అండ్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ బ్యాక్టీరియల్ అలర్జిక్ రైనైటిసా లేదు అంటే వైరల్ అంటే. బ్యాక్టీరియల్ అలర్జిక్ రైనైటిస్లో ఎప్పుడైనా ఫీవర్ ఆన్సెట్ అనేది స్లోగా ఉంటుంది, టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, అండ్ నోస్ నుంచి థ్రోట్ నుంచి వచ్చే డిశ్చార్జెస్ అన్నీ కూడా లైక్ ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండొచ్చు. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి చాలా తీవ్రంగా ఉంటాయి, వితిన్ అవర్స్ అండ్ డేస్లో కూడా చాలా ఫాస్ట్గా పెరగడం, టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, అండ్ మయాల్జియాస్, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, ఇవి వైరల్ సంబంధించిన అలర్జీస్గా చెప్పుకోవచ్చు. రైట్, అలాగే కోల్డ్ అనేది వెరీ కామన్ సిమ్టమ్ కదా దేనికైనా, ఏ డిసీజ్కైనా. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న సెకండ్ వేవ్ నేపథ్యంలో కోల్డ్ రాగానే భయపడుతున్నారు. సో ఏ కోల్డ్ ఏది అని మనం ఎలా డిఫరెన్సియేషన్ చేసుకోవచ్చు? సాధారణంగా కామన్ కోల్డ్ అండ్ అలర్జిక్ రైనైటిస్లో వచ్చే కోల్డ్ కానివ్వండి, లేదంటే ఇప్పుడున్న పాండమిక్ సమస్యలో వచ్చే కోల్డ్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అంటే, కామన్ కోల్డ్ అనేది ఎటువంటి వెదర్ చేంజెస్కి సంబంధం లేదు, ప్రతి ఒక్కరిలో వస్తుంది. తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది, పెద్ద సఫరింగ్స్ ఉండదు, ట్రీట్మెంట్ లేకుండానే వితిన్ 2 to 3 daysలో దానంతటదే తగ్గిపోతుంది. బట్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చే కోల్డ్ కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్లో వచ్చే తీవ్రత, నోస్ నుంచి డిశ్చార్జెస్, రన్నింగ్ నోస్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. తుమ్ములు రావటం, ఇన్ కేస్ ఒకసారి తుమ్ములు స్టార్ట్ అయితే కంటిన్యూస్గా మోర్ దెన్ 20-25 వరకు కంటిన్యూస్గా రావటం. నోస్ మాత్రమే కాకుండా ఈ క్రమేణా ప్రాబ్లం అనేది ఇంటర్నల్కి స్ప్రెడ్ అవ్వడం వల్ల అలర్జిక్ రైనైటిస్ నుండి సైనసైటిస్ వరకు. జనరల్గా మనకు సైనస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, బయట నుంచి మనము ఆక్సిజన్ అంటే శ్వాస తీసుకున్నప్పుడు డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయడం, అండ్ నోస్ని మ్యూకస్తో తేమగా ఉంచడం అనేది సైనస్ యొక్క పని. ఎవరైతే అలర్జిక్ రైనైటిస్తో సఫర్ అవుతుంటారో, కామన్ కోల్డ్తో సఫర్ అవుతుంటారో, వాళ్ళు ఇన్ టైంలో జాగ్రత్తగా లేకుండా, అలాగే డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, ఇన్ టైంలో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది క్రమేణా పెరుగుతుంది. ఎక్స్టర్నల్ ప్రాబ్లం నుంచి ఇంటర్నల్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ సైనసైటిస్గా డెవలప్ అవ్వడం. సో సైనసైటిస్లో ఎలా ఉంటుంది అంటే తలంతా భారంగా మారటం, హెడేక్ రావటం, పడుకున్నప్పుడు అండ్ తలకు ముందుకు వంచినప్పుడు హెవీనెస్ ఆఫ్ ద హెడ్, ఇవన్నీ కూడా సైనస్ యొక్క లక్షణాలు. కళ్ళు ఎర్రబారడం కానీ, కళ్ళ నుంచి నీరు రావటం, ఇవన్నీ కూడా సైనసైటిస్ యొక్క లక్షణాలు. సో ఎలర్జిక్ రైనైటిస్ ప్రాణాంతకం కాదు, తీవ్రమైన ప్రాబ్లం కాదు, కానప్పటికీ మనం ఇన్ టైంలో జాగ్రత్తగా ఉండటం అండ్ ఫర్దర్గా ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సీజనల్ ప్రాబ్లమ్స్, అంటే ఎవ్రీ ఇయర్లో ఇదర్ వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్లో వచ్చినప్పుడు మోస్ట్లీ చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ బిలో 14 years పిల్లలు కానీ, ఎస్పెషల్లీ టీనేజ్ ఆర్ 19 or 20 ఏజ్ గ్రూప్ పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అవుతుంటారు. సో హోమియోపతి ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే, హోమియోపతి సెల్ లెవెల్లో వర్క్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీ అనేది మనకు ఇన్నేట్గా స్వతహాగా ఉన్న నార్మల్ ఇమ్యూనిటీని పెంచడం వల్ల, సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, మనకు సరిపడని ఏవైనా అలర్జీస్ అన్నీ కూడా పోరాడే శక్తి నార్మల్ పర్సన్లో ఎలా ఉంటుందో, ఇలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పర్సన్లో కూడా ఇమ్యూనిటీ పెరగడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ప్రాబ్లం అనేది పెరగకుండా ఎట్ స్టార్టింగ్ స్టేజ్లోనే కంప్లీట్గా నయం చేయవచ్చు.
రైట్. అలాగే రైనైటిస్ ఏ టెస్ట్ ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? మెయిన్గా ఈ రైనైటిస్ మోస్ట్లీ ఎలా ఐడెంటిఫై చేయాలంటే 3 కార్డినల్ సిమ్టమ్స్ ఉంటాయి. కంటిన్యూస్ నోస్ డిశ్చార్జ్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవ కానీ ఏదైనా చల్లగాలికి వెళ్ళినప్పుడు, కోల్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు, కోల్డ్ వాటర్ తాగినప్పుడు ఈ రన్నింగ్ నోస్ అనేది పెరగటం. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి కంటిన్యూస్గా స్నీజింగ్స్. జనరల్గా ఎవరమైనా సరే ఒక డస్ట్ పార్టికల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు 1 or 2 స్నీజింగ్స్ రావటం ఇది న్యాచురల్ మెకానిజం. బట్ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో, ఈ అలర్జిక్ రైనైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళలో ఈ స్నీజింగ్స్ అనేది కంటిన్యూస్గా ఈవెన్ 15 minutes 20 minutes వరకు కూడా కంటిన్యూస్గా రావటం, స్నీజింగ్స్ అనేది సెకండ్ సిమ్టమ్ ఆఫ్ ద అలర్జిక్ రైనైటిస్. అండ్ థర్డ్ వచ్చేసి కళ్ళు నుంచి కళ్ళు ఎర్రబారటం, కళ్ళు వాటర్ కారటం, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అండ్ ఈ సిమ్టమ్స్ ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా రావటం ఉన్నట్లయితే మనం కొన్ని రకాలైన టెస్ట్ల ద్వారా, బ్లడ్ టెస్ట్ల ద్వారా వెదర్ ఇట్ ఈస్ అలర్జిక్ రైనైటిసా లేదంటే సింపుల్ కామన్ కోల్డ్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. కామన్ కోల్డ్లో ఇమ్యూనిటీ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి ఇంటర్నల్గా ఏ రిపోర్ట్ ద్వారా కూడా మనకు ప్రాబ్లం ఏం తెలియదు, అన్ని పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ అలర్జిక్ రైనైటిస్ కానీ, సైనసైటిస్ కానీ, లారింజైటిస్, ఫారింజైటిస్ అన్ని శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళలో ఇస్నోఫిల్ కౌంట్ అనేది అంటే WBC కౌంట్ నార్మల్ కంటే ఎక్కువగా ఉండడం ఒకటి, IgE లెవెల్స్, ఈ 2 పారామీటర్స్ ద్వారా మనము వెదర్ ఇట్ ఈస్ అలర్జిక్ రైనైటిస్ సీరియస్ ప్రాబ్లమా లేదంటే సింపుల్ కామన్ కోల్డ్ అనేది త్రూ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా రూల్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చిల్డ్రన్లో ఎవరైతే మోర్ దెన్ 1 week కంటే ఎక్కువగా సఫర్ అవుతుంటారో ఖచ్చితంగా రిపోర్ట్ ద్వారా ఐడెంటిఫై చేయడం, మినిమం ప్రికాషన్స్ తీసుకోవడం, ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతుంటారో కొంచెం దూరంగా ఉండడం, పర్టికులర్ ఫుడ్ ద్వారా వస్తుంది అన్న అలర్జీ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయడం అండ్ ఇన్ టైంలో ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడం, ఈ 3 స్టెప్ల ద్వారా అలర్జిక్ రైనైటిస్ అనేది ఫస్ట్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేయొచ్చు. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ములుగు నుంచి చంద్రశేఖర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం అయితే నాకు అలర్జీ సైనసైటిస్ అని ఒక 4-5 years నుంచి కంటిన్యూగా ఉంది మేడం. ఓకే. అంటే కాలంతో సీజన్ సంబంధం లేకుండా సమ్మర్, వింటర్, వర్షాకాలం ఏదైనా సరే ఓకే 4 years నుంచి కంటిన్యూగా ఉన్నది బాడీలో. ఓకే. హోమియోపతి వాడాను, అలోపతి వాడాను, ఆయుర్వేదిక్ కూడా వాడాను మేడం. ఓకే. ఎక్కడ వెళ్ళినా గానీ సమస్య అయితే క్లియర్ కాలేదు. మీ ఏజ్ ఎంత అండి? ఎవరనేది 6 month కోర్సు 8 month కోర్సు అన్నారు, దానికి డబ్బులుగా రెట్టింపే వాడినా. ఇప్పటికైతే 5 years కంటిన్యూగా ఉంది మేడం బాడీలో. కారణం ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఏది తినకపోయినా విపరీతంగా తుమ్ములు, ముక్కులో నుంచి లిక్విడ్ పల్సగా అవుతుంది, అంటే గడ్డగట్టట్లేదు అన్నట్టు. ఓకే. విపరీతంగా తుమ్ములు, కారడం, ఇదే హెడేక్ ఇటువంటి ఏం లేవు, దగ్గు, ఓన్లీ తుమ్ముడు, కారడం, ఇదే పని. వివరాలు కూడా లేవు మేడం. మీ ఏజ్ ఎంత అండి? అర్థం చేసుకోండి. అంటే ఏ ఇయర్ కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఇంకా వస్తే కంటిన్యూగా 10 రోజులు వచ్చేస్తే ఒక 2-3 రోజులు ఒక రోజు రిలీఫ్ ఉంటుంది. ఓకే. సో జనరల్గా కొంతమందిలో వెరీ ఫ్యూ కేసెస్ అవుట్ ఆఫ్ 100, 10 or 20 పీపుల్లో సీజన్స్కి సంబంధం లేకుండా హోల్ ద ఇయర్ ఆల్ ద సీజన్స్లో ఈ సఫరింగ్ ఉంటుంది. దీన్ని పెరి యానల్ సైనసైటిస్గా ఉంటారు. సో మెయిన్ ఇది రావడానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కేర్ తీసుకోకుండా ఉండడం, ఈవెన్ మెడికేషన్ తీసుకున్నప్పటికీ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఏంటంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏదైతే ఉందో CT-PNS తీసుకుని డైరెక్ట్గా హోమియోకేర్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ సైనసైటిస్ అనేది అట్లీస్ట్ మినిమం 12 months అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కంపారిటివ్లీ మెడిసిన్ తీసుకొని సంవత్సరంతో పోలిస్తే మెడిసిన్ తీసుకున్న వింటర్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా లాంగ్ టర్మ్తో మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. నిజామాబాద్ నుంచి నర్సయ్య గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. మేడం ఇది హలో మేడం, చెప్పండి నర్సయ్య గారు, డాక్టర్ గారు వింటున్నారు. ఇది డస్ట్ ఎలర్జీ. ఇప్పుడు కొద్దిగా నాకు ఇట్లా తుమ్ములు, ఇట్లా కళ్ళు ఎర్రపడడం, ఇట్లా నీళ్ళు కారడం అవుతుంది. తుమ్ములు విపరీతంగా వస్తాయి. నర్సయ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. తుమ్ములు ఇట్లా ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ మేడం, తుమ్ములు ఎక్కువ వస్తాయి. ఓకే. ఇట్లా కొద్దిగా కళ్ళు కూడా ఎర్రగా అవుతాయి. ఒక వారంలో ఒకసారన్నా ఇట్లా బాగా అవుతుంది. టాబ్లెట్స్ అయితే ఆర్ఎంపీ డాక్టర్ ఒకసారి రాసిచ్చిండు, అవి వాడతాయి. ఎప్పుడన్నా వాడినప్పుడు తక్కువ అవుతాయి. ఓకే. అది కంటిన్యూ ఏదన్నా తక్కువ సొల్యూషన్ ఉందా మేడం? ఓకే. మీ వయసు ఎంత అండి?
మేడం ఇప్పుడు కంటిన్యూగా అట్లా రాకుండా సొల్యూషన్ ఉందా ఏమన్నా టాబ్లెట్స్ ఇట్లా ఇక్కడ మీకు కలవాలంటే ఎట్లా కలవాలా అట్లా? ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రాబ్లం ప్యూర్గా అలర్జిక్ రైనైటిస్తో సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. అంటే స్నీజింగ్స్ రావడం, కళ్ళు ఎర్రబడడం, నోస్ రన్నింగ్, ఇవన్నీ కూడా శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్గా చెప్పుకోవచ్చు. ఇది ప్యూర్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయనప్పుడు అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల వచ్చే సమస్యలుగా చెప్పుకోవచ్చు. వీటిలో హోమియోపతిలో పర్మనెంట్గా అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఈవెన్ తక్కువ టైంలోనే తగ్గించే మార్గాలు ఉన్నాయండి. ఒకసారి డైరెక్ట్గా విజిట్ అవ్వండి. రైట్. అలాగే ఈ రైనైటిస్ అనేది హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉందంటారా? జనరల్లీ ఒక 20 to 30% ఆఫ్ ద రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే ఫ్యామిలీలో, అదే మదర్ కానీ ఫాదర్కి ఎవరైతే ఈ అలర్జిక్ రైనైటిక్ సంబంధించిన ప్రాబ్లం కానీ ఏదైనా శ్వాస వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లం లైక్ నిమోనియా కానీ, ఆస్తమా, టాన్సిలైటిస్ ఎవరికైతే పేరెంట్స్లో ఉంటుందో చిల్డ్రన్కి కంపారిటివ్లీ అదర్ చిల్డ్రన్తో కంపేర్ చేసినట్లయితే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో మెయిన్గా ఎవరికైతే ఈ టెండెన్సీ ఉందో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం, ఎక్కువ ఎస్పెషల్లీ వింటర్లో కోల్డ్ ఫుడ్ కానీ కోల్డ్ వాటర్ తీసుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా మనం తీసుకునే డైట్ కూడా పౌష్టికాహారం అంటే సప్లిమెంట్స్ అనేది వైటమిన్ సి సప్లిమెంట్, ఆల్ ద న్యూట్రిషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఇమ్యూన్ సిస్టమ్ని మనం డైట్ ద్వారా కూడా మెరుగుపరుచుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్, ఈ దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్ బారిన పడకుండా చూడొచ్చు. అండ్ హోమియోపతి మెడికేషన్స్ కూడా టెంపరీగా ఏవైతే సఫరింగ్స్ ఉంటాయో అవి మాత్రమే కంట్రోల్ అవ్వకుండా లాంగ్ టర్మ్లో కూడా అంటే కంపారిటివ్లీ మెడిసిన్ తీసుకోక ముందు కంటే సిమ్టమ్స్ తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ పెరగడంతో పాటుగా ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్గా తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్లుగా పర్సన్లో ఏంటంటే అలర్జిక్ రైనైటిస్ ఇన్ టైంలో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది సైనసైటిస్గా కానీ లేదంటే టాన్సిలైటిస్ అంటే అబౌట్ డౌన్వర్డ్స్ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లంకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియోపతి ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఈ కాంప్లికేషన్స్ అనేవి కంప్లీట్గా రాకుండా ఆపొచ్చు మనం. అయితే మ్యామ్ సైనస్ అండ్ రైనైటిస్ రెండు సేమ్ అంటారా, రెండు వేరియేషన్ ఉందంటారా? రెండు కూడా రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్సే. రైనో మీన్స్ నోస్, ఓన్లీ నోస్ భాగంలోనే ఇన్ఫెక్షన్కి గురైతే వచ్చే సమస్యలే అలర్జిక్ రైనైటిస్. సో ఈ అలర్జీ ఫ్యాక్టర్ అనేది అందరిలో ఒకలా ఉండదు. కొంతమందికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అంటే వెదర్ చేంజ్ అయినప్పుడు, స్మోక్ వెళ్ళినప్పుడు, డస్ట్కి వెళ్ళినప్పుడు. కొంతమందికి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏమీ డిస్టర్బ్ చేయదు, ఓన్లీ ఫుడ్ ఇంటేక్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఉండొచ్చు. సో ఈ అలర్జీ ఫ్యాక్టర్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ అలర్జిక్ రైనైటిస్ ఇన్ టైంలో కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేదంటే ఎక్కువగా ఏంటంటే సైనసైటిస్కి ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్లో ఉన్నట్లయితే నెక్స్ట్ వాళ్ళకు సైనసైటిస్ అనేది జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సైనసైటిస్ ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే శ్వాస అనేది ఈజీగా బ్రీతింగ్ ప్రాపర్గా ఉండకపోవటం, ఫేస్ అంతా స్వెల్లింగ్ అయిపోవటం, పెయిన్ రావటం, ఐస్ పెయిన్ ఉండడం, వన్ సైడ్ కానీ లేదంటే టిపికల్గా కొంతమందిలో ఓన్లీ రైట్ ఆర్ లెఫ్ట్ ఫేస్ అనేది అంటే పార్శ్వపు నొప్పి అంటాం, సింగిల్ సైడ్ హెడ్ పెయిన్ రావటం, పడుకున్నప్పుడు ఈ కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ అవ్వటం, చల్లటి ఫుడ్ కానీ కోల్డ్ వెదర్కి వెళ్ళినప్పుడు పెరగటం అనేది అన్ని రకాలైన శ్వాస వ్యవస్థ ప్రాబ్లమ్స్లో ఇది ఉంటుంది. బట్ సైనసైటిస్లో టిపికల్గా ఏంటంటే ఈవెన్ లీస్ట్ కోల్డ్ ఎయిర్కి కూడా తట్టుకోలేనంత సిమ్టమ్స్ పెరగడం అనేది సైనసైటిస్ యొక్క లక్షణం. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి మల్లారెడ్డి గారు, నమస్తే అండి. మల్లారెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నాకు చెమలు ఉన్నాయి మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి? ఇది 5-6 సంవత్సరాలు మేడం. ఓకే, ఏం ఇబ్బంది అవుతుంది ప్రజెంట్? మాకు లెడ్ ఒకటే జర నొప్పి అంటే బాగా ఉంటుంది. ఓకే, మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉందా, లైక్ షుగర్ కానీ బీపీ కానీ? ఏం లేవు మేడం, నాకు ఏం లేవు. మీ వయసు ఎంత అండి? నా వయసు 50 మేడం. ఎంత కాలం నుంచి ఈ ప్రాబ్లం కనబడుతుంది? నాకు ఈ మధ్య 2 సంవత్సరాల నుండి ఎక్కువైంది మేడం. అంతకుముందు తక్కువ ఉండే కానీ ఇప్పుడు ఎక్కువైంది. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? ఆటో నడుపుతాను. ఓకే, సో జనరల్గా ఇది పైల్స్ అంటాము, 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటర్నల్గా ఉండొచ్చు, 2 ఎక్స్టర్నల్ అంటే మన చేయితో టచ్ చేసినప్పుడు తగలడం. సో మెయిన్గా ఎప్పుడైతే కూర్చుంటే నొప్పి రావటం, నడిచేటప్పుడు నొప్పి రావటం, ఇవన్నీ కూడా సివియర్ పెయిన్ ఉండేది ఎక్స్టర్నల్ పైల్స్ యొక్క లక్షణం. ఇంటర్నల్ ఏంటంటే పెయిన్ ఉండదు, బట్ కంప్లీట్గా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ రావటం, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎక్స్టర్నల్ పైల్స్గా చెప్పవచ్చు. దీనికి 60% ఆఫ్ ద సొల్యూషన్ మనం డైట్ రూపంలో తీసుకోవచ్చండి. ఎక్కువగా పీచు పదార్థాలు అంటే ఫైబర్ డైట్ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ సఫిషియెంట్గా మెయింటైన్ చేయడం, కాన్స్టాంట్గా ఒకే పొజిషన్లో కూర్చోకుండా ఉండడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం,
మీట్ అంటారు, అంటే ప్రోటీన్ ఆహారం అనేది కొద్దిగా తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇది సొల్యూషన్ ఉంటుంది. బట్ లాంగ్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారన్నారు కాబట్టి రీజన్ అనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి డైరెక్ట్గా హోమియోకేర్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. రైట్ మ్యామ్. అలాగే అలర్జిక్ రైనైటిస్ వల్ల వేరే సమస్య వచ్చే ప్రాబ్లం ఉందంటారు? ఎస్పెషల్లీ చిన్న పిల్లలు బిలో 10 years వాళ్ళలో ఏమవుతుందంటే అలర్జిక్ రైనైటిస్ కానీ ఈవెన్ కామన్ కోల్డ్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏంటంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా స్ప్రెడ్ అవుతుంటాయి, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్, టోటల్ ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. బట్ ఎప్పుడైతే ఈ అలర్జిక్ రైనైటిస్ కంప్లీట్గా ఉండడం 1 monthలో రిపీటెడ్గా ఎక్కువసార్లు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ నోస్ డిశ్చార్జ్ బయటికి వెళ్ళిపోకుండా స్టఫీ నోస్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఈవెన్ నోస్లో కండలుగా ఫామ్ అవటం అంటారు, పాలిప్స్. ఈ ఎక్స్టర్నల్ గ్రోత్ వల్ల ఏమవుతుందంటే బేబీస్ పిల్లల్లో పడుకున్నప్పుడు శ్వాస అనేది నోటి ద్వారా తీసుకోకుండా మౌత్ ఓపెన్ చేసి ఉంటారు. సో అలర్జిక్ రైనైటిస్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల పాలిప్స్లా కానీ టర్బినేట్స్ అంటాము, అంటే మనకు గాలి ఇదిలో మనకు శ్వాసలో హెల్ప్ అయ్యేవన్నీ కూడా ఈ కంటిన్యూస్గా అలర్జీకి ఇన్ఫ్లమేషన్కి లోన్ అవ్వటం వల్ల టర్బినేట్స్ ఇన్ఫ్లమేషన్కి లోన్ అవ్వడం, ఇన్ఫీరియర్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అంటారు, లేదంటే ఇవన్నీ కూడా సుపీరియర్ టర్బినేట్స్ కానీ ఇన్ఫీరియర్ ఇవన్నీ కూడా స్వెల్లింగ్ అయిపోవడం, శ్వాసకి ఇబ్బంది కలగడం అనేది జరగడం, నోస్ అంతా బ్లాక్ అయిపోవడం, ఎస్పెషల్లీ సిమ్టమ్స్ అన్నీ కూడా నైట్ టైంలో కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ అనేది ఎక్కువగా కనిపించడం అనేది ఈ పాలిప్స్లో కానీ లేదంటే ఇవన్నిటిలో చూడొచ్చు. హోమియోపతిలో ఏంటంటే మెయిన్గా ఈ పాలిప్స్కి జనరల్గా సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు. మోర్ దెన్ 1 week కంటే ఎక్కువగా ఉండటం, నాజల్ స్ప్రేతో కానీ నాజల్ డ్రాప్స్తో రిలీఫ్ రాకుండా మళ్ళీ రిపీట్ అవ్వడం. అంటే హోమియోపతిలో ఏంటంటే కాన్స్టిట్యూట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల గ్రాడ్యువల్గా పాలిప్స్ ఏవైతే ఉందో మళ్ళీ నార్మల్కి రావటం, ఈవెన్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిపీట్ అవ్వకుండా 100% సొల్యూషన్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కల్వకుర్తి నుంచి అనిత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మా పాపకు 17 years మేడం. ఓకే. హెడేక్లో హెడేక్ వస్తుంది మేడం. ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా హెడేక్ కాకుండా? వేరే ఏం సమస్య లేదు, కఫం పడుతుంది మేడం నోట్ల నుంచి ఇప్పుడు. ఓకే. జలుబు కానీ తుమ్ములు రావటం ఏమైనా ఉందా? అలాంటివి ఏంటివి లేవు మేడం. ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి తలనొప్పి? అండ్ 2 years అయ్యా మేడం. అయితే 5 months అయ్యా సర్జరీ ఊరుకో చేయించినాం మేడం. ఓకే. ఏ ప్రాబ్లంతో సర్జరీ చేశారు? ఇదే ప్రాబ్లం మేడం, బోన్ క్రాస్ ఉంది, ఒకటి కండ విరిగిందని డాక్టర్ చెప్పాడు. ఓకే. సర్జరీ చేయించినాము, ఒక 3-4 months తక్కువనే ఉంది, మళ్ళీ హెడేక్ వస్తుంది మేడం. ఓకే. సో ఈ తలనొప్పి ఓన్లీ తను వర్షం పడ్డప్పుడు చలికాలమే చెప్తుందా, లేదు అంటే సంవత్సరం అంతా కనపడుతుందా? ఎక్కువ శాతము వస్తూనే ఉంది మేడం కంటిన్యూగా, అయితే చలికాలం లేదు, వర్షాకాలం లేదు. ఓకే. సో ప్రీవియస్గా ఇలా అలర్జిక్ రైనైటిస్ కానీ డిఎన్ఎస్ అంటారు, అంటే నాజల్ నోస్ యొక్క దూలం అనేది ప్రాపర్గా లేకుండా ఐదర్ రైట్ కానీ లెఫ్ట్ కానీ బెండ్ అవ్వటం వల్ల వచ్చే సమస్యలు. దీన్ని సర్జరీ చేసినా కానీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ డిఎన్ఎస్తో సమస్య ఏమీ లేదు. రిపీటెడ్గా హెడేక్ రావటం కానీ ఇది ఒక రకమైన సైనస్ లాగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సైనసైటిస్ అంటే కాంప్లికేషన్ ఆఫ్ ద అలర్జిక్ రైనైటిస్ కానీ ఇలా డిఎన్ఎస్ కానీ చెప్పొచ్చు. హోమియోపతిలో దీనికి మీకు పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది అండి. ఒకసారి ప్రీవియస్ తాలూకు ఆపరేషన్ రిపోర్ట్స్ కానీ లేదంటే సిటీపీఎన్ఎస్ ఏదైనా ఉన్నా బేబీతో డైరెక్ట్గా హోమియోకేర్ విజిట్ అవ్వండి. వితిన్ 1 yearలో ప్రాబ్లం అంతా ఈవెన్ హెడేక్ అని అంటే మీకు బేబీలో మోస్ట్లీ కనిపించేది సైనసైటిస్ తాలూకా హెడేక్ కంప్లీట్గా తగ్గిపోతుంది. రైట్. అలాగే ఈ రైనైటిస్కి సంబంధించి మనం ఫుడ్ ద్వారా ఏమైనా తీసుకొని తగ్గించుకునే ఛాన్స్ ఉందంటారా? ఎస్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ఏదైనా ఇన్ఫెక్షన్స్ మేనేజ్మెంట్ ఏంటంటే మనం తీసుకునే జాగ్రత్తలు ఐదర్ ఫుడ్ రూపంలో కానీ వాటర్ రూపంలో కానీ హైజీనిక్ మెయింటైన్ చేయడం కానీ, ఎక్కువ కోల్డ్ ఫుడ్ తినకుండా ఉండడం, కోల్డ్ వెదర్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కవర్ చేయాల్సి వచ్చినాం, ఎస్పెషల్లీ బేబీస్ని కానీ చిన్నపిల్లల్ని, అండ్ కోల్డ్ ఫుడ్ కోల్డ్ వాటర్ని అవాయిడ్ చేయడం మేజర్ సొల్యూషన్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఏంటంటే కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఎస్పెషల్లీ రైనో వైరస్ అంటాం. ఈ వైరస్ అనేది వింటర్లో ఏమవుతుంది, డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వడం, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న బేబీలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఎస్పెషల్లీ చలికాలం వర్షాకాలంలో వెదర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఎక్స్పోజ్ అవ్వకుండా ఉన్నప్పటికీ ఇమ్యూనిటీ పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది స్వతహాగా ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది డైట్ రూపంలో ఎంత హెల్ప్ చేస్తుందో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ అనేది ఈవెన్ బేబీస్ కానీ అడల్ట్స్ కానీ కంప్లీట్గా 100% తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపిటేషన్ లేకుండా కొన్ని కేసెస్ అయితే ఈవెన్ సైనసైటిస్ సర్జరీ తర్వాత అంటే యాంట్రల్ వాష్ చేసినప్పటికీ వితిన్ 3 or 4 monthsలో మళ్ళీ రిపీట్ అయ్యే
ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒక్కసారి కాన్షియస్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవరికి సర్జరీ అవసరం లేదు. గ్రాడ్యువల్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తక్కువ అవుతాయి. ఇన్ కేస్ ఎలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వెదర్ చేంజ్కి వెళ్తే ప్రాబ్లం రావడం, పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లం రావడం, హోమియోపతి మెడికేషన్ ద్వారా ఈవెన్ అవి ఎక్స్పోజ్ అయినప్పటికీ టాలరేట్ చేసేంతగానం మనకు ఈవెన్ నార్మల్ పర్సన్ లాగా ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్లో హోమియోపతి 100% సేఫ్ అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కొత్తగూడెం నుంచి సమయ గారు, నమస్తే అండి. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మాకు ముక్కులో నుండి గొంతులోకి నీళ్ళు వరకు ఉంటుందండి. ఓకే, మీకేనా ప్రాబ్లం? మాకే అండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 40 అండి. 40. ఎంత కాలం నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఇప్పటికి ఒక 6 months అవుతుంది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు ప్రీవియస్గా లేదా, చిన్నప్పుడు కానీ బిఫోర్ కానీ? లేదండి, లేదు మేడం. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారు? ఎడ్యుకేషన్ మేడం, ఎడ్యుకేషన్ అయిపోయింది, ప్రస్తుతానికి ఖాళీ చేస్తుంటారు. మీకు ప్రాబ్లం కోల్డ్తో స్టార్ట్ అయిందా, ఎలా స్టార్ట్ అయిందండి? మామూలుగా నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది మేడం. ఓకే, గ్యాస్ ట్రబుల్ వల్ల అలా వచ్చిందో దేని వల్ల వచ్చిందో తెలియదు. ఓకే, స్మోకింగ్ అలవాటు ఏమైనా ఉందా? చెమట రూపంలో గొంతులో నుండి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకే, స్మోకింగ్ అలవాటు ఏమైనా ఉందా? లేదు మేడం. ఓకే, సో జనరల్గా మీరు చెప్పింది ఏంటంటే నోటి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, దీన్ని పోస్ట్ నాజల్ డ్రిప్ అంటారు. ఇవి కూడా ఒక రకమైన శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులుగా చెప్పుకోవచ్చు. వెదర్ చేంజ్ అయినప్పుడు కానీ, ఎక్కువ డస్ట్ పీల్చుకున్నప్పుడు వచ్చే సర్వసాధారణమైన ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎస్పెషల్లీ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కవర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అయినప్పటికీ చాలా తీవ్రంగా ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డైరెక్ట్గా హోమియో కేర్ విజిట్ అవ్వండి. మీకు ఈవెన్ 6 months నుంచే స్టార్ట్ అయింది కాబట్టి కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్మోకింగ్ చేయడం, హెవీ డస్ట్ పార్టికల్స్ కానీ, స్మోక్ పీల్చినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేయండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో హలో, లక్ష్మి గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, నాకు భోజనం చేసేటప్పుడు రాత్రి కానీ పగలు కానీ ముక్కమట కారిపోతూ ఉంటుంది మేడం. భోజనం చేసినప్పుడే, తర్వాత మామూలుగానే ఉంటుంది మేడం. ఇట్లా ఒక 1 year నుంచి ఉంది. మీ వయసు ఎంత అండి? నా వయసు ఇప్పుడు 59 మేడం. 69. ఓకే, దీన్ని కొరైజా ప్రాబ్లం అంటారండి. కొంతమందికి ఓన్లీ స్పెషల్లీ చాలా తక్కువ మందిలో ఉంటుంది, ఓన్లీ ఫుడ్ తీసుకున్నప్పుడే రావటం అనేది. ఇవి కంప్లీట్గా హోమియోపతి ద్వారా తగ్గే ఆస్కారం ఉంటుందండి. ఒకసారి డైరెక్ట్గా విజిట్ అవ్వండి. రైట్, అలాగే ఇందాక మీరు అన్నారు సర్జరీ వరకు అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఉంటుంది అని. హోమియోపతిలో ఈ రైనైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చెప్పు. సో మెయిన్గా సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది కానీ అంటే ఒకటి సైనసైటిస్లో కానీ, లేదా టాన్సిలైటిస్ ప్రాబ్లంలో కానీ, జనరల్గా సఫరింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు, మోర్ దెన్ 1 week కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీ అడ్వైజ్ చేస్తుంటారు. బట్ హోమియోపతి ద్వారా 90 to 95% ఆఫ్ ద కేసెస్లో సర్జరీ నీడ్ లేకుండానే గ్రాడ్యువల్గా ప్రాబ్లం అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. టాన్సిల్స్ ఏంటంటే అది ఒక ఇమ్యూన్ సిస్టంలో వన్ ఆఫ్ ది పార్ట్. ఎప్పుడైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా, ఇన్ కేస్ మనం నోటి ద్వారా కానీ, నోస్ ద్వారా కానీ పీల్చుకున్నప్పుడు లోపలికి ఎంటర్ అవ్వకుండా మిడిల్లోనే థ్రోట్ భాగంలో ఉండే ప్రొటెక్ట్ చేసేవి. సో మాటికి అలర్జిక్ రైనైటిస్ అంటే తీవ్రంగా కోల్డ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో అండ్ జలుబుతో సఫర్ అయ్యే వాళ్ళలో, ఎక్కువగా కోల్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పర్సన్స్లో, ఈ 3 type ఆఫ్ ద కేటగిరీ పర్సన్లో ఏమవుతుంది, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ లోన్ అవ్వడం వల్ల ఈ టాన్సిల్స్కి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని టాన్సిలైటిస్ అంటాం. ఎప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలంటే టిపికల్గా సోర్ థ్రోట్ అంటాం, అంటే విపరీతమైన గొంతులో మంట, ఎస్పెషలీ మంట వాటర్ తాగినప్పుడు కానీ, లేదంటే ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా సివియర్గా ఉండటం, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ కూడా టాన్సిలైటిస్ యొక్క లక్షణాలు. ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం ఒకటి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కోల్డ్ కాఫ్తో అండ్ సోర్ థ్రోట్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో టైంకి కొంచెం వామ్ వాటర్ తీసుకోవడం, కోల్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, స్వీట్స్ అవాయిడ్ చేయడం. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం ఫర్దర్గా పెరగదు. బట్ హోమియోపతి కూడా మీరు ఇన్ టైంలో తీసుకున్నట్లయితే ప్యూర్గా టాన్సిలైటిస్ కానీ, సైనసైటిస్ ఏదైనా ప్రాబ్లం ఖచ్చితంగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
రైట్. అలాగే ముక్కులో టర్బునెట్స్ పెరగడం అని చెప్పి అంటుంటారు కదా, సో దానికి కంపల్సరీ సర్జరీ అవసరం అంటారు. సో హోమియోపతిలో టర్బునెట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? ఎస్, టర్బినేట్స్ అయినా లేదంటే పాలిప్స్ అంటారు, అంటే నోస్ భాగంలో ఉండే దూలం, అంటే సెప్టమ్కి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ ద అలర్జిక్ రైనైటిస్. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్యూర్గా ఇన్ టైంలో తగ్గకపోతేనే స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చేది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో మనం తీసుకున్నట్లయితే ప్రాపర్గా ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే పెరగదు. బట్ పాలిప్స్ అయినా సరే ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్, లేదా టర్బినేట్స్ హైపర్ట్రోఫీ ఏదైనా సరే సర్జికల్ నీడ్ అనేది మోస్ట్లీ లేకుండానే గ్రాడ్యువల్గా మనకు మెడికేషన్ ద్వారానే తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పిన డైట్ హ్యాబిట్స్ కానీ స్మోక్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ మెడికల్ మేనేజ్మెంట్తో పాటు హోమియోపతి మెడికేషన్ ద్వారా కూడా 100% ఇవన్నీ తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్లో ఇది 10 years బిలో వాళ్ళలో వచ్చే సమస్య ఈవెన్ గర్ల్స్ కంటే కూడా బాయ్స్లో మేల్లో ఎక్కువ వస్తుంది. కాబట్టి వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ అయినప్పటికీ ప్లస్ ఎంత సివియర్గా ఉన్నప్పటికీ 100% సర్జరీ అనేది అవసరం లేకుండానే చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవిద్య గారు. రైనైటిస్కి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.